ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఐడిసిఐ చైర్పర్సన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన జిల్లా ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. సో ఈరోజు మనకి నిజామాబాద్ జిల్లాలో పలు ఆర్ఎండ్బి రోడ్స్ శంకుస్థాపనలు, అదేవిధంగా అదర్ డెవలప్మెంట్ వర్క్స్ గురించి మన జిల్లాలో జరుగుతున్న ఆర్ఎండ్బి కానీ, నేషనల్ హైవే, ఎన్హెచ్ఏ రోడ్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని రివ్యూ చేయిస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ రివ్యూని ప్రారంభించాల్సిందిగా మంత్రివర్యుని కోరుతున్నాము. స్పెషల్ ఆఫీసర్ కడపలో, విఆర్ఓ రెగ్యులర్ గా గ్రామంలో మంచినీటి మీద, శానిటేషన్ మీద, ఇతర సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ చేయాలని కూడా గవర్నమెంట్ తరఫున మనకి రిక్వెస్ట్ చేసుకుంటూ, ముందుగా ఈరోజు మన భూపతి రెడ్డి గారి గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు, అలాగే స్థానికంగా వేరే ప్రోగ్రాంతో ఉండడంతో పాటు నిజామాబాద్ బార్డర్ వరకు వచ్చినాం కాబట్టి కలెక్టర్ ఆఫీస్లో మీ అందరితో కూడా కొన్ని విషయాలు, ముఖ్యంగా ఆర్ఎండ్బి రోడ్స్ సంబంధించి మనకి ఈసారి అకాల వర్షాలు అనుకున్న దానికంటే వర్షాలు ఎక్కువ పడడం, గత 4-5 సంవత్సరాలుగా కొత్త రోడ్లు వేయడం, రీట్యాపింగ్ చేయలేదు, కొత్త రోడ్లు వేయలేదు. దాంతో బాగా ముందలు పడిపోయి చాలా ప్రమాదకరంగా మారిపోయిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ ఫస్ట్కి వెళ్ళి ప్యాడ్ వన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా 10 days లో మెకనైజ్డ్ మిషన్తోని పూర్తి చేయాలని చెప్పి మన తిరుపూర్ దగ్గర ఒక 1 kilometer ట్రయల్గా మిషన్ పనులు వేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం డామర్తో ఇందులో ఆ ఓత్ క్లీన్ చేసి డామర్ వేసి మనం రోజు చేస్తే మనం 1 week పోతుంది, ఎగిరిపోతుంది. దానికంటే కూడా కాస్ట్లీ పెరిగినా మళ్ళీ 1-2 years వరకు ఉంటున్నాయి. బయట వేరే కంట్రీలో వాడే టెక్నాలజీ, దాన్ని స్వయంగా నేనే దగ్గర నుండి రివ్యూ చేసి కొన్ని మిషన్లు కూడా తెప్పించడం జరిగింది. మన తిరుపూర్లో ట్రైన్లో వేసాం. దాన్ని కూడా అన్ని జిల్లాలకు బాగా డ్యామేజ్ ఉన్న రోడ్స్ ఈ రివ్యూ తర్వాత కలెక్టర్ గారు మీరు కూడా పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి 2 టోటల్లీ డ్యామేజ్, ఎమర్జెన్సీ ఇలా చేయవలసిన రోడ్లు ఏమున్నాయి, ఏ రోడ్డు యావరేజ్ కొంచెం ప్యాడీ ఉన్నంత ఓకే నడుస్తుంది, 3 రోజులు అనుకుంటే 2-3 months కొత్త రోడ్లు అన్ని కూడా గ్రామాలకు వెళ్ళి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్ వేస్తూ ప్రతి బీటీ రోడ్ వేయాలని, అది హ్యాండ్ మోడల్లో కొన్ని టోల్ రోడ్లు వేయాలని మన క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు నేను మా డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే 2 years లో మొత్తం కూడా బీటీ రోడ్స్ ఉన్న తెలంగాణలోని యాప్ రోడ్స్ వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకొని ఇవన్నీ చేస్తూ క్యాబినెట్ లో పెట్టడం జరిగింది. నర్పేలు పోయేది చూస్తే అప్పుడే అప్పుడే నాట్లు దినకాలు సాడేది. డాడీ మిగిలిందా, ఎంత మిగిలింది, పేమెంట్ మీకు డ్యూ ఎంత ఉంది, వచ్చేది ఉందా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తిగా అయిందా, గమనించాలి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పెట్టి తర్వాత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎకర్స్ ఎక్కువ క్రాప్ రేజ్ చేశారు సార్. మేము ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ 4 lakh మెట్రిక్ టన్స్ ఉన్నది సార్ మాకు. సారీ, ఇది 12 lakh మెట్రిక్ టన్స్లో లోకల్ కన్సంప్షన్, తర్వాత మార్కెట్లో మన విత్తనాలకి వాటికి పూర్ణం సార్. ఇప్పటి వరకు మాకు 9,30,000 మేము మెట్రిక్ టన్స్ మేము సన్న రకం మాకు అరైవల్స్ ఉన్నాయి సార్ క్రాప్ వరకు. తర్వాత కోర్స్ వెరైటీ 1,60,000 వరకు ఉన్నాయి సార్. అయితే మొత్తం కలిపి 10 lakhs మేము మార్కెట్కి వస్తుంది అనుకున్నాం సార్. అయితే మాకు ఈ మిల్లర్స్ కొన్నది కానీ, మిల్లర్స్ కానీ అవుట్ సైడ్కి పోయింది కానీ 5,90,000 ఎంటీస్ వరకు పోయింది సార్ మాకు. కాబట్టి మేము 5 lakh మెట్రిక్ టన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ప్రొక్యూర్మెంట్. మెట్రిక్ టన్స్ పర్చేజ్ చేశాము సార్.
$284,000 సన్నాలు పర్చేజ్ చేసాము సార్. అండ్ కోర్స్ వెరైటీ 1,52,000 పర్చేజ్ చేసాము సార్. టోటల్ 4,36,828 మెట్రిక్ టన్స్. సార్ మనము టోటల్ గా సార్ ఇంతవరకు పేమెంట్ చేసింది సార్ 736 crores పేమెంట్ చేసాం సార్. సన్నాల్కి 535 crores పేమెంట్ చేసాం సార్. అండ్ కోర్స్ వెరైటీకి 253 సార్. బోనస్ వరకు ఇంతవరకు 73 crores వరకు ఇచ్చినాం సార్. 18,987 వరకు రైతులు కాబట్టి మనం ఆవేదన తీసుకున్నాం. దాంట్లో ప్రతిపక్షాలు కానీ ఇంకోరన్నా మాట్లాడి వాళ్ళని కేర్ చేయం. ఎందుకంటే ఇది రైతులకు బెనిఫిట్తో పాటు పేదవాళ్ళు కూడా ధనికులు తినే బియ్యం తినాలని ఈ పాలసీ తీసుకొని అన్నాలను ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు బోనస్ చేయాలని చెప్పి అట్లా పెట్టారు. దాని విమర్శించాలని ఏమిటి బోనస్ బోగస్ అయిపోయిందని దాని పంచనాలు మాట్లాడదు. నీకు ఎందుకు చెప్తున్నట్టే అగ్రికల్చర్ వాళ్ళకి ఈ పర్పస్లో ఈ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఫార్మర్స్ని నిజామాబాద్ జిల్లా ఫార్మర్స్ అంటే బాగా ఎడ్యుకేటెడ్తో పాటు కమర్షియల్ క్రాప్స్తో పాటు మంచి కష్టపడే ఫార్మర్స్ ఇంకా అవేర్నెస్ చేస్తే ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. దాని మీద దృష్టి పెట్టుకుంది. మహబూబ్నగర్లో సీఎం గారు లక్షలాది మంది రైతులని మాట్లాడవచ్చు. 9కు సెలబ్రేషన్ 9 వరకు ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా మ్యాక్సిమం తొందరగా వ్యూస్ కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని అమౌంట్ ప్రాబ్లం లేదు. నేను ఎంత చేస్తే అమౌంట్ రెడీ ఉంది సార్. మొదట్లో కొంచెం చూసుకుంటే సార్ టోటల్ 4,33,772 acres కల్టివేషన్ చేశారు సార్. దీంట్లో సన్నాలు ఈసారి మనము 3,71,991 acres వేశారు సార్. సో కోర్సు 61,000 acres వేశారు సార్. ఇట్ ఈస్ లైక్ రఫ్లీ సార్ మనకి 85% సన్నాలే రైట్ చేశారు సార్. అందుకే 100% మీరు ఇట్లా పోతే ఈసారి హ్యాపీగా ఉన్నారు ఫార్మర్స్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పోయినప్పుడు అదే చెప్తున్నాను, రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ బోనస్ అందుకే మనం 100% అది చేసుకుంటే మనకి లేకుండా పబ్లిక్ మీడియా కానీ ఆఫ్టర్ కానీ ఏం చేసినా గవర్నమెంట్ మనం బయట పోయి తప్పుతుంది. రైతు మాది పేమెంట్ కూడా బాగా పని ఎక్కువ ఉన్నప్పుడు పని కొన్ని గంటలు ఎక్కువ పని చేయాలి. నైట్ వరకు కూడా చేస్తున్నారు సార్. ఫీల్డ్ లెవెల్లో రైతు మొత్తం ఇప్పుడు ఫీల్డ్ అన్ని చూస్తున్నారు. అప్పుడే రేపు మొత్తం అప్పుడే మన రేపు స్టార్ట్ చేస్తారు. నువ్వు అప్పటికి ఇంకా పేమెంట్ వాళ్ళ అకౌంట్లో పడకపోతే రేపు గవర్నమెంట్ బంధం కాదు. 70 కోట్లు కదా పర్ డే. కలెక్టర్ గారికి వెళ్తే కానీ కలెక్టర్ గారు రోజు చేస్తూనే ఉంటారు. రోజు ఎంత అయింది మీతో కూడా డైరెక్ట్ మాట్లాడుతున్నా సార్. త్వరగా అయితే గవర్నమెంట్ చేసి సార్ రిలాక్స్. సార్ మన నిజామాబాద్ జిల్లా సిచ్యువేషన్ సార్, మనకి టోటల్ లెంత్ ఆఫ్ రోడ్ 1491 kilometers ఉంది సార్. దాంట్లో 4 lane మట్టి లేన్ 5.8% ఉంది సార్ మనకి. అలాగే 2 lane ఏమో 54% 2 lane వస్తుంది సార్. అలాగే ఇంటర్మీడియట్ లేన్ 1% సార్. సింగిల్ లేన్ 40% సింగిల్ లేన్ వస్తుంది సార్. టోటల్ 1491. అలాగే సార్ దాంట్లో సర్ఫేస్ వైజ్ చూస్తే సార్ బీటీ రోడ్స్ మనకి 93% బీటీ రోడ్స్ ఉన్నాయి సార్. సిసి రోడ్స్ 2.5%, డబ్ల్యూబిఎల్ రోడ్ 0.6%. బీటీ రోడ్స్ సార్ అంటే టోటల్ లెంత్ ఎంత అసలు కవర్ కానీ సార్ టోటల్ లెంత్ 1491 kilometers. మనకి 58 kilometers మట్టి రోడ్ ఉన్నాయి సార్. అది రీసెంట్ గా మనము లాస్ట్ ఇయర్ బాపూర్ కాన్స్టిట్యూన్సీ లో ఎక్కువ రోడ్లు మన ట్రైబల్ రోడ్స్ తీసుకున్నాం సార్. అవి ఇప్పుడు కన్వర్షన్ ఉన్నాయి సార్ మనకు ఆల్రెడీ శాంక్షన్స్ లో ఉన్నాయి సార్. మన దగ్గర డబ్ల్యూబీఎం రోడ్స్ మిగిలింది కదా. అవును సార్. డబ్ల్యూబీఎం రోడ్ ఒకటి మన రూరల్ కాన్స్టిట్యూన్సీలో మంచి
3 ప్లేస్లలో వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఇది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అట్లనే ఉంది. ఆల్రెడీ వేసిన రోడ్డు కూడా పాడవుతుంది అన్న. సార్ అది మనకు 4 కిలోమీటర్స్ సార్. దాంట్లో ఒక 3 కిలోమీటర్స్ వరకు మొత్తం పాడైంది. ఒకటేమో విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అది కాగానే గుట్ట ఉంది. ఆ గుట్ట దగ్గర 1.2 కిలోమీటర్స్ ఉంది సార్. పంపించారు మొత్తం, అంటే ఆర్ఓ పోయింది సార్. డిఎఫ్ఓ గారు కూడా మొత్తం డీటెయిల్స్ పంపించారు. Yes, sir. Both NH63 Nizamabad, both NH63 has been sent to BCM office, and from there government also it went, sir. Yes, sir. Yes, sir. It has gone, sir. చెప్పి సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. టోటల్ గా మొత్తం చేయాలి. మొత్తంగా 2 వీలర్ ట్రిపుల్ రైడింగ్ వాడు స్కిల్ మాట్లాడుకుంటూ పోయి అలా వాడి ఎన్ని యాక్సిడెంట్ అయిందో మీరు ఒకసారి పొద్దున్న టీవీ పెడితే స్కూటర్ పోయి 3 రోజులు ముగ్గురు చనిపోయారు, 2 చనిపోయారు యాక్సిడెంట్. ఇంకా ఈసారి రేట్స్ కూడా ఎక్కువ పడి ఎక్కువ బాగా డ్యామేజ్. ఇంకా అర్జెంట్గా So that also, sir, if once can be told to this regional office, it will be done, sir. Because I have recommended, I have sent, sir, already. Sir, that I am not sure, sir. I'll inform to Collector Garu, sir. That amount, whatever is pending, sir. Because regional office has raised the demand, sir. So with regional office, it was raised. Yes, sir. By evening only I will tell, sir. I'll find out. So you will tell me. Sure, sir. My office, I will call the server. Sure, sir. రోడ్డు క్లోజ్ రోడ్ డిఎఫ్ఓ గారు డిఎఫ్ఓతో చర్చలో మన ఎస్సీ గారు రికమెండ్ అవకాశం అయితే చాలా బోధన మద్దూరు కూడా అదేమేమి అది ఒక ప్రెసిడెన్స్ అవుతుందేమో భయం. బోధన మద్దూరు అది ఎన్ఎస్సి అదేమేమి లేదా బీపీఆర్ చేసిందా ఎవరికి ఎక్కడ ఉందో రజనీకాంత్ సార్ వాళ్ళు ఎన్హెచ్ఐ వాళ్ళు వేసారు సార్ కౌంటర్, మనం కూడా స్టేట్ డిప్యూటీ మన అడ్వకేట్ జనరల్ అర్జున్ అడ్వకేట్ రజనీకాంత్ చెప్తే ఇవి ఖర్చు వాళ్ళ ముందే మా ఓఎస్డీకి ఉన్నట్టు చెప్పారు సార్ టెండర్స్ ఇంకా కాలేదు సార్. వాళ్ళు ఎక్కడ 400 కోట్ల బిల్స్ ఇప్పించారు. వేరే గవర్నమెంట్ పెట్టిన పెండింగ్ నేను రిలీజ్ చేయించాను. ఎవరు వచ్చి కాంట్రాక్టర్ నిలవలే. 4 ఏళ్ళ కింద చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి నా అంతా నేను ఎవరి మంత్ 50-100 కోట్లు రిలీజ్ చేపిస్తున్నా గవర్నమెంట్ లో పైసలు లేకుండా. రన్నింగ్ వాళ్ళు మధ్యలో ఆగిపోతున్నా. నాకు చెప్తే నేను చెప్పేనా ఇట్లా చిన్న మీరు అనుకుంటారు కానీ అక్కడ ఉన్న పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మరి అంత చేసి నేను ఎందుకు పట్టించుకుంటలేరు. 23 lakhs ఈ గవర్నమెంట్కి ఈ కలెక్టర్ లెవెల్లో మీరు కలెక్టర్తో బాగా ఇస్తున్నారు. అప్పుడు అయితే సైడ్ కావాలి. Collector had recommended it, sir, only for payment of amount it is pending with PCS, sir. So if once payment is done, it can be approved, sir. Some demand note was raised by the IRO, regional office, so that demand note payment is pending from. How much payment? Sir, around I think it's 2 lakh or something, sir. That's amount only. 2 lakhs will stop the road. Sir, regional office have stopped, sir. We have not stopped. We have sent, sir. Regional office payment it is pending, sir. ఎస్సీ గారు మీరు పేమెంట్ మీరు ఏర్పాటు చేయలేదు కదా. ఇంకా రోడ్ అంతా మంచిగా ఉంది ఎక్సెప్ట్ 1 కిలోమీటర్ 1 సైడ్ ఏమో వేయలే అసలే. ఇంకో 1 కిలోమీటర్ కంప్లీట్ వేయాలి. డోబ్రియాలతో మాట్లాడితే క్లియర్ చేసుకో. ఎవరు కాంట్రాక్టర్ దానికి అనుమతి చేసింది? శివబాలాజీ కన్స్ట్రక్షన్ సార్. శివబాలాజీ కన్స్ట్రక్షన్ వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. రేపు ఎప్పటికీ మేము అభినందనలు ఉన్నాయి కానీ పనులు మా వికాసరాజు చెప్తారు. స్పెషల్ వికాస్ సిఎస్ గారు కాలం పోయేటప్పుడు చెప్తాను. గిరేజ్ వచ్చేస్తుంది. రేపు మీ పేరు మీ పేరు My name is Vikas. జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, గౌరవ
శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, ఉన్న ఉద్యోగాలు చైర్మన్ తయారీ అందరి గారు, అడిషనల్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్కు, అలాగే మన సునీల్ రెడ్డి గారికి, ఇదే మన యువకులు మా శాసనసభ్యులు, కొంచెం మీ జిల్లా ఏర్పాటు కాకుండా మీ మీటింగ్లో మొదటిసారి నిజామాబాద్ కలెక్టరేట్కి చేసిన గౌరవ శాసనసభ్యులు యువకులు లక్ష్మణరావు గారు, వినయ్ కుమార్ రెడ్డి గారికి, ఇంకా ప్రియమైన అధికారులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారి నాయకత్వంలో బహుశా దాదాపు 95% దాటింది 99% సక్సెస్ఫుల్గా కాంప్లైంట్ లేకుండా చేసినందుకు ముందుగా కలెక్టర్ గారిని, వారితో పాటు వారి ఆధ్వర్యంలో పనిచేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ వివిధ శాఖలకు సంబంధించి గత 13 మాసాలుగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు అందజేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో పనిచేస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సంబంధంలో ఈ విషయంలో స్పెషల్ ఆఫీసర్గా కూడా గ్రామాల్లో కూడా పనిచేస్తున్న జిల్లా ఆఫీసర్ని కూడా అభినందిస్తూ, ఇంకా ఎలక్షన్లు అయ్యే వరకు కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు స్పెషల్ ఆఫీసర్ని ఎక్కువ పరిచయం చేసుకుంటూ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఇంకా 2-3 నెలల బహుశా సర్పంచులు రావచ్చు, మీరు స్పెషల్ ఆఫీసర్లు కూడా రివ్యూ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే నేను ఉమ్మడి నల్గొండ జిల్లా 12 అసెంబ్లీలో నేను రివ్యూ చేసినప్పుడు చాలా మంది విఆర్ఓలు, ఎండిఓలు కూడా అందుబాటులో లేకుండా చాలా మంది రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. ఆర్ఎంపీఎస్సీ గారి ద్వారా మీరు ఒకసారి 1 గంట రివ్యూ చేసుకొని, ఎందుకంటే రోడ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి చనిపోతే తీసుకురాలేదు, కూడా భగవంతుడు కూడా తీసుకురాలేదు. ఏమైనా డబ్బులు పోయినా ఏమైనా మనం సంపాదించవచ్చు తప్ప ప్రాణం పోతే అది తీసుకురాలేదు. పోయిన లాస్ట్ 5 years ఎంత ఘోరంగా అంటే నేను పార్లమెంట్ సభ్యంగా ఉన్నా, నేషనల్ లెవెల్ తప్ప ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ కానీ నిధులు ఇవ్వకపోవడం, ఎన్ఆర్జీఎస్ వచ్చే నిధులు కూడా రైతు సేవా కేంద్రాలకు, శ్మశాన వాటికి, వైకుంఠ ధామాలకు పెట్టిన తప్ప గ్రామాల్లో ఎక్కడ కూడా. ఇప్పుడు ఒక ఊరికి పోయినాం, ఎమ్మెల్యే గారు మరి భూపతి గారు ఆపి లేడీస్ చూపిస్తుంది, మురికి సందులో చూడండి సార్ ఎట్లున్నాయి, మొత్తం డ్రైనేజ్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. ఆ ఎన్ఆర్జీ మనం వాడేది ఎక్కడంటే మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి గ్రామాలల్లో దాని మీద సీసీ రోడ్స్ చేయాలి. చాలా పరిస్థితులు దూరంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సింది. ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో 2 years కంప్లీట్ చేయాలని పంచాయతీరాజ్ మంత్రికి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో అది 3-4 months లేని టెండర్ ప్రాసెస్ ఇవన్నీ ఎక్కువ. ఈ రోడ్స్ ట్యాగ్ రోజు మాత్రం పూర్తి చేసే కార్యక్రమం కూడా ఈ ఫస్ట్ డేనే టేకప్ చేయాలని చెప్పింది సీఎం గారు. ఫస్ట్ 2 days ఉంది. ఆల్రెడీ మా ఈఎన్సీ అక్కడి నుంచి వీడియో కాల్ కానీ మీరు ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్న ఎస్సీ గారు కూడా ఇన్ఛార్జ్ చేసేయాలి మెదక్ అయిన నిజామా. రేపు రెగ్యులర్గా 1 week డిపిసిలో ప్రమోషన్లో ఎస్సీగా 44 మంది మీకు రెగ్యులర్ ఎస్సీగా ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మీకు 2 days రిపోర్ట్ చేసి పంపాలని మీకు కోరుకుంటూ, ముఖ్యంగా ముందు డాడీ పొజిషన్ ఇంకా ఆల్రెడీ ఇప్పుడు మనం వేరైన ఊరు ఎక్కడైతే మిషన్ టోటల్ డ్యామేజ్ ఏముంటాయి టోటల్ డ్యామేజ్ రోడ్లు సార్ ఫస్ట్ మనకి దాదాపు 70-80 kilometers. ఆ రోడ్స్ తీసుకో మేము ఫస్ట్ రోజు క్లియరెన్స్ ఇస్తాం, సెకండ్ రోజు స్టార్ట్ చేస్తాం. నిన్న సార్ సి గారి ఇన్స్ట్రక్షన్ సార్ ప్రియారిటీ 1 to 2 క్లియర్ చేయమన్నారు సార్. ఆరంభంగా చేశాను సార్. ఏం చెప్పినా అదే సార్ తమ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నిన్న ఈవినింగ్ టెలిగ్రామ్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీరు అడ్వకేట్ జనరల్ అక్కడికి ఏమన్నా చెప్తాం మీకు. సో బైపాస్ అవసరంగా బైపాస్ రోడ్
అంశాపూర్ సార్ స్మాల్ విలేజ్ ఇక్కడ పబ్లిక్ చాలా వెహికల్ గా అపోజ్ చేస్తారు సార్ బైపాస్ రేట్ అయిందా డిస్కషన్ ఇలా ఏ రేట్ మార్కెట్ సార్ వీళ్ళకి ఓన్లీ మన స్ట్రక్చర్ అట్లా టెక్నికల్ గా మనకేం ఇష్యూ లేదు సార్ అది అందుకోసం ఎన్ఐపి నాట్ ఇన్ హరీ టు ఫైనలైజ్ లెట్ ది కోర్ట్ జడ్జ్మెంట్ కమ్స్ వి విల్ సీ ఇట్ వెదర్ టు జడ్జిమెంట్ వచ్చిన ఇన్ని రోజులు మీకు క్యాన్సిల్ ఇంకా టెండర్ ఎందుకు పిలవాలి అంటే నాగేజ్ నుండి క్యాన్సల్ అంటాడు ఆ రోడ్డు ఎంత ఇంపార్టెంట్ మీకు మనం దాంతో టెండర్ ప్రాసెస్ ఏమో ఎఫెక్ట్ కాలేదు సార్ ఎఫెక్ట్ కాదు ఫ్యూచర్ లో మీకు ఫార్మర్ సార్ ఎలక్ట్రికల్ పోల్ షిఫ్టింగ్ తర్వాత వాటర్ పైప్ వీటి కోసం సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆ వాటర్ ప్లేస్ yes sir utility sector we are coordinating LPDC నుంచి we are expecting estimate sir with the estimate అంతా రెడీ ఉంది సార్ అది అయిపోగానే we will be submitting సార్ యాక్చువల్లీ అది 2 లేన్ పేవ్డ్ షోల్డర్స్ ఉన్నాయి సార్ తర్వాత 4 లేన్ కన్వర్షన్ చేసి దానికోసం మళ్ళీ చేంజర్ స్కోప్ లో పంపాలి సార్ దానికోసం డీటెయిల్ గా చేంజ్ సార్ చిన్నవాళ్ళు కూడా రోడ్ ఉంది సార్ 3 కిలోమీటర్లు ఉంటుంది 15 సంవత్సరాల క్రితం చేసిన రోడ్ సార్ బీటీ రోడ్ ఉన్న రోడే సార్ మోడల్ స్కూల్ ఉంది సార్ మధ్య 2 కిలోమీటర్స్ మీద 1200 మంది విద్యార్థులు మనది సార్ అదే 15 ఇయర్స్ అయింది సార్ అది సార్ కూడా ప్రపోజల్ ఇచ్చింది ఎమ్మెల్యే గారు ప్రియారిటీ ఇస్తే బాగుంటుందని రిక్వెస్ట్ సార్ తమకి 1200 మంది పిల్లలు రోజు ప్రయాణం చేస్తారు మోడల్ స్కూల్ ఇది ఐడియా ఉందా ఇది చిన్నవాళ్ళు సిరికొండ నుండి చిన్నవాళ్ళు కూడా మోడల్ స్కూల్ మధ్యలో ఉంది బీటీ రోడ్ ఫ్రమ్ సిరికొండ టు చిన్నవాళ్ళు మోడల్ స్కూల్ సిరికొండ మండలం హెడ్ క్వార్టర్ పెద్దవాళ్ళు కూడా ఉన్నది సార్ చిన్నవాళ్ళు కూడా రోడ్డు నాకు ఉంది కాదు సార్ పెద్దవాళ్ళు కూడా మన బిఆర్ వచ్చింది section of NS 63 sir and 130 kilometers we are taking up the 4 lanes so that the 4 package is sir Nizamabad district 25 kilometers total so that 95 hectares of land 240 acres is required sir for that now 19 hectares for port to stay on sir ఇక్కడ ఏ స్పాట్ లో Anshapur bypass అని 4.5 kilometers మంచిర్యాల దగ్గర టౌన్ లేదు సార్ ఇక్కడ నుంచి 6-7 kilometers లో అంశాపూర్ అనే ఒక విలేజ్ ఉంది సార్ దేర్ వి ఆర్ ఫార్మింగ్ ఏ బైపాస్ ఫర్ 4.5 kilometers సో అక్కడ ఒక పోర్ట్ స్టే చేస్తారు ఎక్సెప్ట్ దట్ ఆల్ రిమైనింగ్ 28 kilometers పోర్ట్ చేయండి మనం కరెక్ట్ గా డిస్కస్ చేసి కామారెడ్డిలో ఉంది సార్ అవునండి అదే కామారెడ్డి ఇప్పుడు నాకు ఎట్లా అంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ జుక్కల్ సరే మద్దూర్ సోనాల తడిపరక లింబు సిల్పూర్ తర్వాత ఇక పొతంగల్ కోటగిరి ఈ మన బోధన్ వరకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వస్తుంది సో యాజ్ ఫార్ యాజ్ అంటే మై కాన్స్టిట్యుయెన్సీ ఇస్ కన్సర్న్ ఎన్హెచ్ నుంచి ఎట్లాంటి ఇనిషియేటివ్ నాకు కనబడలేదు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆబ్స్టికల్స్ ఎవరైనా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసింది ఉన్నా కూడా యూ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్ I'll make sure that every department cooperates. ఎందుకంటే we need development, we need roads. That is the final thing. 1 week లో మనకు సబ్మిషన్ కాకపోతే ప్రాబ్లం వస్తుంది. Anything let us know. 3-4 days లోపల మీకు ఎట్లాంటి అవసరం ఉన్నా కూడా నాకు చెప్పండి. I will take initiative. RWS వాళ్ళతో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలెక్టర్ గారు ఎప్పుడు ఎన్పిటిసిఎల్ ఎండితో మాట్లాడతాడు తెప్పిస్తాడు ఏ చిన్న పనున్నా కలెక్టర్ దగ్గర పోయి కూర్చొని పని చేయించుకోవాలి మీరు అటు పంపించిన ఎన్పిటిసిఎల్ పంపిస్తే అదే ఉంటుంది అది కలెక్టర్ గారు ఇస్ ఓవరాల్ బాస్ ఎనీ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఇస్ కలెక్టర్ మీరు చిన్న పనున్నా పోయి కలెక్టర్ దగ్గర చెప్పాలి కలెక్టర్ మాట్లాడితే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు సార్ నిన్న రోహిత్ గారు చెప్తే పిలిచాను వస్తారు సార్ 3-4 days కావాలి చెప్పిన కలెక్టర్ అది ఇంపార్టెంట్ డిసెంబర్ 31 లోపల అది బయట చేస్తుండ్రు
ఫస్ట్ జనవరికి వెళ్ళి యాన్యువల్ ప్లాన్ క్లోజ్ అవుతుంది. 3 days క్లోజ్ అవుతుంది అది యాన్యువల్ ప్లాన్. ఎస్సీ గారు అంటే ఇప్పుడు సార్ చెప్పారు కదా మనకి ఈరోజు 29th బై ఫస్ట్ మండేకి సబ్మిట్ చేయాలి ఆర్డర్ కూడా. ఎందుకంటే ఫ్రమ్ ఢిల్లీ మినిస్ట్రీకి వెళ్ళి నాకు కాల్ వచ్చింది. ఆ రోడ్డు ఇట్లా 15 రోడ్స్ ఉన్నాయి. ఈ రోడ్డు ఇమీడియట్గా పంపాలని ఇచ్చిండ్రు యాన్యువల్ ప్లాన్. గడ్కరీ గారి అంటే మహారాష్ట్ర బార్డర్ కాబట్టి వాళ్ళకు లింక్ కోసం లేదు. యూ నాట్ సేవిల్ రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్. నీకు అనవసరం లేదు. ఇంకా 500 రోడ్స్ మన స్టేట్కి వస్తే పోయినట్టే కదా. 4 కవర్స్ ఉన్నాయి. రోడ్ అంతా వెడల్పు అయిపోయింది. చాలా యాక్సిడెంట్ అయినాయి. దట్ వాజ్ మెయిన్ డాక్టర్ అది కూడా మనము సీరియస్గా వార్పుల్లో సాల్వ్ చేయాల్సి వస్తుంది. వచ్చినా కూడా అది అన్న రోడ్ అంశం పర్లేదు కూడా మిక్స్గా చూపించినాము. ఇదే కాకుండా ఇంకా ఇప్పుడు స్పెషల్గా పంచాయతీరాలు కూడా మా దగ్గర ఇంకా ఇప్పుడు హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటలకు మన మండల హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ మీద తాండ్ర విలేజ్ కనెక్టివిటీలో చాలా కాలేజ్ ఇప్పుడు పాకాల దగ్గర కానీ తుంబర్ దగ్గర కానీ సో ఇక్కడ కూడా ఎక్కువ మనకు సో ఇవన్నీ కూడా ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా ఏమంటే డ్యూ ఉన్నాయి. సో అవి ఫాలో చేసి అంటే మనం ఎందుకంటే ఇప్పుడు కనెక్టివిటీ ప్రాబ్లం అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. అది కూడా ఒకసారి మీరు ఎక్కడ చిన్న ప్రాబ్లం కలెక్టర్ చెప్పాలి. మీరు కలెక్టర్ గారికి ఏం చెప్పినా ఈ 2 lakhs విషయం కలెక్టర్ గారు సాల్వ్ చేయలేదు. కలెక్టర్ గారు అనుకుంటే కలెక్టర్ గారు ఏమవుతున్నాడు విన్నప్పుడు ఏదో ఉంటే కలెక్టర్ దగ్గర మీరు అంతా ఒకటే హైదరాబాద్ రాసేసినాం, పిఎఫ్ఓ రాసేసినాం అని చెప్పి అంత మంచి రోడ్డు మధ్యలో 1.5 కిలోమీటర్లు చూసి నేనే పరిచయం అయిపోయినా. ఇదంతా నేషనల్ హైవే కలెక్టర్ గారు చెప్తే ఇప్పుడు చెప్తున్నది. పర్మిషన్ ఇస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం సార్. ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందే. కలెక్టర్ యువర్ కలెక్టర్ వెరీ యాక్టివ్ కలెక్టర్. ఆయన ఇలాంటి చెప్తే ఎన్నడే పర్సన్ దగ్గర అవసరం సైట్ వచ్చి చేస్తారు. మీరు రేపు కరెక్ట్ మీరు కాంట్రాక్టర్కు సాయంత్రం చెప్పండి. మీటింగ్లో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు డిసిషన్ తీసుకుంటూ 2 days స్టార్ట్ చేయాలని చెప్పి జస్ట్ 3 days 3-4 days లో కంప్లీట్ చేసి నాకు ఫోటోలు 2 lakhs వినర్పడి కాదు, నేనేమన్నా ఇస్తలేదు. దానికోసం అంతమంది రోడ్ వేసి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు హైవే వేసి 2 lakhs నాకు ఉంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. నేను అమ్మడే చూడాలని చూసి ఆపి కిలోమీటర్ నోట్ చేసుకొని ఆపి ఎన్ని కాగింది, ఇంతమంది రోడ్ వేసి 2 కిలోమీటర్లు ఎన్ని కాగింది. అంటే స్లో అయింది సార్, జరుగుతుంది సార్ స్లో. అంటే మొన్న మన ఏదో రోడ్డు మనం చేసాం సార్. నేను చెప్తున్నా ప్రోగ్రెస్ నాకు ఇస్తే సార్ చేస్తున్నా చేయనంటే వాళ్ళు క్లోజ్ చేసి రీటర్న్ పిలుద్దాం. అసలు నుంచి నాకు పంపించండి, కొత్త సైకిల్ ఇద్దాం. ఒకసారి మన ఎడ్డం రోడ్డు ఆర్ఎంపీలో మనం ఉండకూడదు. డబుల్ రోడ్ పెట్టాలని అవ్వదు. సింగిల్ రోడ్ మీకు చెందని అది 23లోనే మన ట్రాన్స్ఫర్ అయ్యి రోడ్డు సార్. ఇది 23 అయినా ఇప్పుడు చేసే బాధ్యత మనది. సింగిల్ రోడ్ విత్ స్ట్రెంథనింగ్ ఆఫ్ సైడ్స్. అన్ని డబుల్ రోడ్ పెట్టే అవసరం లేదు. ట్రాఫిక్ బట్టి డబుల్ రోడ్ పెట్టాలి. ట్రాఫిక్ లేనప్పుడు సింగిల్ లేనే ఉంది సార్. సింగిల్ పెట్టాలి. సింగిల్ లేని ఉన్నది సార్. ట్రాఫిక్ ఉన్నప్పుడు కంపల్సరీ డబుల్ రోడ్ ప్రమోట్ చేయండి సార్. లేవు ఈ 58లో మీరు ఎస్సీ కాంట్రాక్ట్ రోజులు పెట్టిపోయారు, ఆయన పేమెంట్ డిసైడ్ చేస్తాడా లేకపోతే క్యాన్సల్ చేసి మన రీటైన్ సార్ టోటల్ క్లోజ్ చేయండి. ఇంక్లూడింగ్ 0.6 WPM రోడ్ ఉంది కదా, అది కూడా కవర్ చేయండి సార్. లేదు ఇప్పుడు ఇంతకు కలెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఓపెనింగ్ వాటిలో టోటల్ డ్యామేజ్ రోడ్ చేస్తే నాకు కావాలి. సెకండ్ సీఎం గారు ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్తున్నాను. బ్యాడ్ హౌస్
సార్ నిన్న అది మొత్తం స్టార్ట్ చేసాం సార్. వీడియో కాల్ చెప్పింది కదా సార్ ఎస్టర్డే మనం టోటల్ ఇప్పుడు నాకు సెకండ్ స్టార్ట్ చేయాలి. మొత్తం 296 కిలోమీటర్ మన పార్ట్ అవుతుంది.